గోంగూర ఇష్టపడే వాళ్ళు ఈ కూరను ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. మిల్ మేకర్ గోంగూర కర్రీ, ఇది రైస్, రోటీ, చపాతి దీంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక ఒలుచుకున్న ఒక కట్ట గోంగూర వేసుకొని 5-6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇలా టమాటా అంతా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. 1 కప్పు మిల్ మేకర్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో ఇలా 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దానిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక పోపు సామాన్లు అన్నీ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర ఆల్రెడీ ఉడికిందే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారము, టేస్ట్కి తగినంత సాల్ట్, చిన్న స్పూన్తో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని వాటర్లోంచి తీసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ వరకు వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మిల్ మేకర్స్ తొందరగానే ఉడికిపోతాయి. ఇలా కూర అంతా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా పైనుంచి వేసేసుకొని మీకు అవసరమైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.